ఒకవైపు మనీ మూటలు, ఇంకోవైపు గిఫ్ట్లు, మరోవైపు మద్యం. ఇవన్నీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. గెలుపుపై ధీమా ఉన్న వారికి ఇలాంటివన్నీ పంచాల్సిన కర్మ లేదు. మరి పంచుతున్నదెవరు? అవన్నీ దించుతున్నదెవరు? అనుమానం దేనికి? ఓటమి భయం పట్టుకున్న వాళ్లే ఇవన్నీ పంచుతున్నారు. జనం ఘోరంగా ఓడగొడతారని తెలుసు. బైపోల్లో బండకేసి బాదుతారని తెలుసు. చెట్టుకు కట్టేసి పొట్టు పొట్టు కొడతారని అర్థమైంది. సమాధి కట్టడానికి కొలతలు తీసుకున్న విషయం కూడా తెలిసిపోయింది. అందుకే ఈ ప్రలోభాలన్నీ, అందుకే ఇలా మభ్యపెట్టడాలు. ఓటర్లకు తాయిలాలు విసిరి మైండ్ డైవర్ట్ చేసి పవిత్రమైన ఓటును మనీతో కొనటానికి నీచమైన ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ లో ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్న వాళ్ళెవరూ ఇలాంటి అన్యాయాలకు తెగుబడరు. డెమోక్రసీని ఇంటి వెనకాల కట్టేసుకున్న వారే ఈ నీచాలకు ఒడిగడతారు. అదెవరో ప్రజలకు బాగా తెలుసు. అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సజావుగా జరుగుతుందా? ఇప్పుడు ఈ క్షణం అక్కడ జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే డౌటే అనిపిస్తోంది. పోలింగ్ కౌంట్డౌన్ మొదలైనప్పుడే అరాచకాలు విజృంభించాయి. డబ్బు కట్టలు దండయాత్ర మొదలుపెట్టాయి. ఎన్నికల కోడ్ గొంతు కోసి అరాచకాలు సృష్టిస్తున్నారు. అధికారం ఉందన్న మదంతో, మనీ పవర్తో తెర వెనుక నుంచి ప్రలోభాల పర్వాన్ని క్రూరంగా నడిపిస్తున్నారు. అసలు ఈ మనీ కట్టలిస్తున్న చేతులేవి? వాటిని పంచుతున్న చేతులెవరివి? 1,00,000 పైచిలుకు చీరలు, మిక్సీలు, గ్రైండర్లు ఓపెన్ గానే పంపిణీ చేస్తున్నారు. అర్ధరాత్రిళ్ళు మద్యం, మనీ పొట్లాలు గుట్టు చప్పుడు కాకుండా ఇల్లిల్లు చేరుతున్నాయి. ఇవన్నీ పంపిణీ చేస్తున్నదెవరు? చేయిస్తున్నదెవరు? జూబ్లీహిల్స్ లో పోలీసులను, అధికారులను అడ్డంగా వాడుకుంటున్నదెవరు? పోలీసులకు ఎక్కడి నుంచి ఆదేశాలు వెళ్తున్నాయి? ఖాకీల కళ్లకు గంతలు కట్టిందెవరు? బహిరంగంగానే డబ్బు పంచుతున్న యూనిఫామ్ ఎందుకు సైలెంట్ గా ఉంది? ఈసీ అధికారులు అటు దిక్కు కన్నెత్తి కూడా చూడట్లేదేంటి? అధికారం చేతిలో ఉంటే ఎంతకైనా తెగిస్తారా? ప్రజాస్వామ్య ప్రక్రియను ఇంత ఘోరంగా నవ్వుల పాలు చేస్తారా? స్వేచ్ఛగా ఆత్మ ప్రలోభానుసార ఓటేసే అవకాశం ప్రజలకు లేదా? ఇవ్వరా? ఇదెక్కడి దుర్మార్గం? సివిజిల్ యాప్ అసలు పనిచేస్తుందా లేదా? పనిచేస్తే స్పందన లేదేమి? సివిజిల్ యాప్లో కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి రెస్పాన్స్ రావటం లేదెందుకు? వీడియోలు, ఫోటో ఆధారాలతో కంప్లైంట్ చేసినా ఈసీ చర్యలెందుకు తీసుకోవట్లేదు? ఎన్నికలంటే మస్ట్గా కేంద్ర బలగాలుండాలి. మరి పార్టీలు పదే పదే కోరిన కేంద్ర బలగాలను ఎందుకు రప్పించలేదు? దాని వెనుక మతలబేంటి? ఫేక్ ఓటర్లు, అబ్జర్వర్లకు అడ్డుకట్ట పడేదెట్లా? జూబ్లీహిల్స్ బైపోల్ పారదర్శకంగా జరిగేదెట్లా? ఇవన్నీ జవాబులేని ప్రశ్నలు. ఒక్కటి మాత్రం నిజం, ఓటమి భయం పట్టుకున్న వాళ్లే ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు. డబ్బు వెదజల్లుతున్నారు, మందు పోస్తున్నారు, చీరలు, మిక్సీలు పంచుతున్నారు.
ఓటర్లను మాయ చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అంతేకాదు ఫేక్ ఐడి కార్డుల్ని కూడా రంగంలోకి దింపారు. దొంగ ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్ ఐడి కార్డులు సిద్ధం చేసుకుంది అధికార పార్టీ. దీనిపై వీడియో ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ 1,00,000కు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ కు అన్ని వీడియోలతో సహా ఆధారాలతో సహా ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది. తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్లు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. మేము అక్కడి నుంచి సివిజిల్ యాప్లో కంప్లైంట్ ఇచ్చాం, కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం, రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం, వాట్సాప్ లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం. కానీ వీళ్లు అక్కడికి వెళ్లకపోవడం, వెళ్లడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్లు లేటుగా ఆలస్యంగా వెళ్లే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఒక ఎన్నిక జరగాల్సింది ఇలాగేనా? ప్రజాస్వామ్యానికి అర్థం ఇదేనా? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. పోలింగ్ కు ఇంకా కొన్ని గంటలే మిగిలింది. ఇది కీలక సమయం. ఈసీ సారు జర జూబ్లీ హిల్స్ మీద నజర్ పెట్టండి. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించండి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపించండి. సామాన్యుడి విన్నపం ఇది.